తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎక్స్పో 2K26 సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ దాసరాజు విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించాలని అన్నారు. అప్పుడే వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసరాజు కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, కోశాధికారి త్రినాథ్, డైరెక్టర్ శ్రీహరి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జేఈఎన్ అభిలాష్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గోపీచంద్, ట్రెజరర్ కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన స్వర్ణాంధ్ర చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ కేఎస్ గారికి, అదేవిధంగా స్టూడెంట్స్, మరి ఇప్పుడు నేను చూశాను ప్రాజెక్ట్స్ చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఉన్నాయి. చాలా బాగా, అంటే అందరూ బాగా చేశారు. కొంతమంది మెన్షన్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేశారు. మనకి నిత్యం ఎదురయ్యే సమస్యలు, మనకి సమాజంలో పోలీస్ పరంగా కానీ మా పరంగా కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో వాటిలన్నింటికి కూడా సొల్యూషన్స్, యూజర్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ ఇప్పుడు స్లిప్పర్స్ తయారు చేసింది. మన ఇప్పుడు సపోజ్ దిశ ఇష్యూస్ ఉన్నాయి, మనకి తర్వాత పోక్సో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫేస్ చేస్తున్నాయని కూడా ఈ ఆటల మీద అగాయిత్యాలని మనం నిత్యం చూస్తూ ఉంటాం. మరి వాటికి ఒక చెప్పు దెబ్బలాగా అమ్మాయి తయారు చేస్తుంది, ఒక చక్కటి స్లిప్పర్. మరి ఇది ఉంటే ఇంకా అమ్మాయికి రక్షణ, చేతిలోనే పోలీసు ఉన్నట్టు, మన కాళ్ళకే పోలీసుని మనం తీసుకెళ్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్. మరి చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మరి మనకి మగవాళ్ళు, చెవిటి వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భాషనే, వాళ్ళ బాధనే, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్తారు, దాన్ని కూడా మనం అర్థం చేసుకునే విధంగా కూడా ఒక ప్రాజెక్ట్ చూస్తాను నేను. అదేవిధంగా మంది బాబులు ఎలా మరి విచ్చలవిడిగా మనకి తిరుగుతూ ఉంటారు, మనం నిత్యం చూస్తూ ఉంటాము. మరి వాళ్ళది అదేవిధంగా వాళ్ళు ధరించినటువంటి హెల్మెట్ వాళ్ళు పట్టించేస్తుంది. దాన్ని మరి తయారు చేస్తే రెండు చూసాను నేను, యాంటీ థెఫ్ట్. మరి ఒకటి, ఎవరన్నా మన విలువైన వస్తువుల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తే ఏ సేఫ్ అయిపోతుందో ఆ సేఫ్ దగ్గరికి వెళ్తే అది ఆ ఇల్లు మొత్తం లాక్ అయిపోద్ది. మరి ఆ సిస్టమ్ కూడా బాగుంది. అదేవిధంగా ఇంకో మాకు ఇంట్లోకి రాంగ్ పర్సన్ ఎంటర్ అయినా అది ఇమీడియట్ మెసేజ్ వెళ్ళి ఇమీడియట్ వార్నర్ అలర్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రాజెక్ట్స్ ఇవి. ఇంకా అటువంటి చాలా మంది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా గొప్పగా చేశారు. మరి ఇది మనకి మీరు చేసిన పని ఈ నెక్స్ట్ టైం కంపెనీస్ కూడా పిలిచి వాళ్ళు మీ యొక్క ఇదంతా ఏంటంటే మీరు ప్రజెంట్ రాగా ఉంటారు, మీలో టాలెంట్ ని వాళ్ళు క్యాప్చర్ చేసి మంచి కంపెనీలోకి, ఆ పెద్ద పెద్ద ల్యాబ్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు అవి మీకు ప్రాపర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉంటాయి కనుక మీరు ఇంకా చాలా షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. మరి స్వర్ణాంధ్ర ఎప్పుడు కూడా ఈ యొక్క రీసెర్చ్ ని ప్రోత్సహిస్తుంది. మరి కేఎస్ గారు అన్నారంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ ఆయనకి. మరి ఇంకా చాలా ఒక కసి ఈ పిల్లల్ని, అంటే మీరు ఎంత బాగా చేస్తే మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. ఇప్పుడు మీరు స్వర్ణాంధ్ర కోసం కాదు కష్టపడేది, మీ భవిష్యత్తు కోసం, మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. మీకు మంచి కంపెనీస్ నుంచి రెకగ్నిషన్ వస్తుంది. అప్పుడు స్వర్ణాంధ్రలో చదవమంటే ఆ కాలేజీలో ఎంత బాగుంటుంది అని చెప్పుకోవాలంటే మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది, కాలేజీ కంపల్సరీగా ఎంకరేజ్ చేస్తుంది. మరి అక్కడ చెప్పారు 18,000 అయిందంటే మరి అంత చక్కగా ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకుని. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అక్కిశెట్టి సత్యం స్థలంలో సింగళూరు వెంకట్రామయ్యచే 103 ఏళ్ల క్రితం నిర్మించబడిన కోదండ రామాలయం గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో మారిశెట్టి నాగవెంకట రవీంద్రబాబు ఆధ్వర్యంలో రామాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బుధవారం ఆలయ నిర్మాణ
నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని వేద పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అక్కిశెట్టి విజయప్రసాద్ రామదుర్గ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పెడసనగంటి అప్పారావు శర్మ, సత్రం లక్ష్మణరావు, ఎలికే తాతారావు, సిటీ కేబుల్ ఎండీ పులపర్తి శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనుగ్రహిస్తాడు. ఈరోజు జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి యొక్క ఆలయం పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా భక్తజన సందోహం మధ్య అనేక విశేషమైనటువంటి భక్తుల మధ్య కూడా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క లక్ష్మీపురం గ్రామంలో సుమారు 103 సంవత్సరాల క్రితం సింగులూరి వెంకట్రామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని అక్కిశెట్టి సత్యం గారి యొక్క స్థలంలో నిర్మాణం చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక వైద్యపరమైనటువంటి సేవల్ని ఆయన చేస్తూ ఈ యొక్క రామచంద్రుడి యొక్క సేవలో తరించారు. కొంతకాలంగా ఈ యొక్క ఆలయం శిథిలావస్థకు చేరుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటటువంటి సత్సంకల్పంలో మరలా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి మారిశెట్టి నాగ వెంకట రవీంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆలయానికి మరలా పునః జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కావున 50 మంది భక్త మహాశీలు కూడా ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొంది రామచంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలై సుఖంగా జీవించాలని కోరుచున్నాం. ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా విశేషంగా తమ యొక్క సేవా సత్పరతను చాటుకుని తమ యొక్క సేవని స్వామివారికి అందిస్తూ నిరంతరము కూడా ఈ యొక్క రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నబార్డు రుణ ప్రణాళిక విడుదల. 5.11 లక్షల కోట్ల రూపాయలతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల సమీక్ష. పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గెజెట్ విడుదల. హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. కేకే లైన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ ఉద్యమిస్తుందన్న వైసీపీ నేత కేకే రాజు. విభజన చట్టంలో ఇచ్చిన హామీకి కేంద్రం తూట్లు పొడిచిందని ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.